శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక విన్నపము, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహమే మమ్మల్ని మరిన్ని వీడియోలు చేసే దిశగా ఉత్సాహపరుస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఇక ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 నుంచి 25 ఏప్రిల్ వరకు గల కాలానికి మేషరాశిలో చంద్ర, శుక్ర, రవిలు ఉన్నారు. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, ఇక నీచలో ఉన్నటువంటి బుధుడు, కుజ, శనులతో కలిసి మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వెళ్ళిపోయింది. శుక్రుని యొక్క సంచారము వృషభ రాశిలోకి వెళ్ళింది. వృషభ రాశి స్వస్థానం అవుతూ ఉండడం చేత శుక్రుడు అక్కడ చాలా చక్కగా యోగిస్తూ ఉంటారు. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి వారాంతం వచ్చే నాటికి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్లయితే, బుధ, కుజ, శని గ్రహాల యొక్క స్థితి సంచారము మీనరాశిలో అసలు ఏమాత్రమూ మంచిది కాదు. నిజం చెప్పాలంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా, ఏ నక్షత్రంలో పుట్టారు అనేది సంబంధం లేదండి. ఏ రాశి అయినా, ఏ నక్షత్రం అయినా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే. ముఖ్యంగా కోర్టు కేసుల విషయంలో, అనారోగ్యాల విషయంలో, రోడ్డు ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. దానికి తగినట్టుగానే ఈ శని, కుజ, చంద్ర, బుధ ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్రపారాయణాలు చెయ్యండి. అంటే చంద్రుడు మేషరాశిలోకి వచ్చేసారు కదా అని చెప్పి మీకు ఒక అనుమానం రావచ్చు. అయితే ఈ 19వ తారీఖు ముందర 18న 17న చంద్రుడు మీనరాశిలో ఉంటారు కదా. అప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చి ఉన్న వారికి ఈ 2 రోజుల్లోనే తగ్గిపోదు. కాబట్టి చంద్రుడికి కూడా స్తోత్ర పారాయణాలు చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక మేషరాశిలో ఉన్నటువంటి శుక్ర, రవి యొక్క సంచారము చంద్రుడితో కలిసి కళలని బాగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. లలిత కళలలో చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పచ్చు. అంత బాగున్న గ్రహస్థితులు అనమాట. ఇక గ్రహ సమ్మేళనాలు అయిపోయాయి. గ్రహాల దృష్టుల విషయానికి వస్తే, వారాంతంలో శనిగారి యొక్క దృష్టి శుక్రాచార్యుల మీద ఉంది. వివాహ జీవితానికి సంబంధించి చాలా చాలా జాగ్రత్తలు కలిగి ఉండాల్సిందే. ఎక్కువగా ఓర్పు కలిగి ఉండడమే ప్రధానమవుతూ ఉండగా, శనిగారికి శుక్రునికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహువు మీద పడుతోంది. మీ అంతటా మీరుగా ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క విశేషాంశాలన్నీ మనం ఇప్పుడు తెలియచెప్పుకున్నాము. రాశి ఫలాల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే, వ్యయస్థానంలో గురువుగారు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో రవి, చంద్ర, శుక్రులు బాగున్నారు. వెరసి 4 గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మొన్నటి వరకు కూడా 2 గ్రహాలే బాగున్నాయి అని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు 4 గ్రహాలు బాగున్నాయి. ముఖ్యంగా దశమ స్థానంలో రవిచంద్రులు ఎంత గొప్పగా ఉంటారో, శుక్రాచార్యుల వారు కూడా అంతే గొప్పగా ఉంటారు. ఇంకొక విషయాన్ని కూడా తెలియచేయాలి. ఎప్పుడైతే గురు శుక్రుల యొక్క అత్యద్భుతమైన ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయో, బంగారానికి సంబంధించి బంగారపు షాపుల వాళ్ళు, అంటే అది క్రయ విక్రయాలు చేసేవాళ్ళు, బంగారు ఆభరణాలను తయారు చేసేవాళ్ళు, పట్టు వస్త్రాలని నేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ పట్టు వస్త్రాలు నేయడం కానీ, వాటిని అమ్మకం చేయడం కానీ, లేదా వాటిని కొనుగోలు చేసి మళ్ళీ అమ్మకం చేయడం కానీ, అలాంటి వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంటారు. చేతి వృత్తుల వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంటారు. చిన్న చిన్న బుట్టలు తయారు చేసేవాళ్ళు కానీ, అలా చేతి వృత్తులు చేసేటటువంటి కళాకారులు అన్నమాట. వాళ్ళు వృత్తి కళాకారులు. వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉంటారండి. దశమ స్థానము 3 గ్రహాలతో యోగిస్తోందంటే అది మాటలైన విషయం కాదు. అంటే మీ జీవనాధారము అత్యద్భుతంగా పెరిగిపోతుంది. ఏ విధంగా పెరుగుతుంది? జీతం విషయంలో అయినా పెరగాలి, లేదా చేతి వృత్తులు ఇలాంటివన్నీ పెంపొందింపబడైనా పెరగాలి,
లేదా అంటే మీకు ఇంకో 2-3 రకాల ఆదాయ మార్గాలైనా ఏర్పడాలి. ఈ విధంగా చాలా అత్యద్భుతంగా ఉంది. రవిచంద్రులు బాగున్నారంటే కూడా ఇంకా మీరు ఆలోచించక్కర్లా. ఇప్పటి వరకు మీరు ఎంత ఇబ్బంది పడుతూ వచ్చారో ఆ ఇబ్బందులన్నీ కూడా కొట్టుకొని పోయినట్టే లెక్క. ధన ఆదాయం మటుకు అంత బాగా పెరుగుతోంది. మిగతా విషయాలలో మటుకు మీరు జాగ్రత్తే. కోర్టు విషయాలు కానీ, పిత్రార్జితం విషయాలు కానీ, పితృవర్గరీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, ఏదైనా లాటరీస్ లాంటివి కొనడానికి మీరు ఉత్సాహం చూపిస్తూ ఉంటే అది వద్దు అని చెప్తున్నాను. ఆ విషయంలో కానీ, వివాహ జీవితంలో కానీ, దేని విషయమైనా చూసుకోండి. రుణభారాల విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, విద్యార్థులకి కానీ, స్త్రీలకి కానీ, అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, మీ వ్యక్తిత్వం కానీ, మీరు ఏదైనా సరే ఏ అంశాన్నైనా తీసుకోండి, జాగ్రత్తలు పాటించవలసిందే. అలాగే పరిహారాలు చేసుకోవలసిందే. ఉత్సాహం ఇచ్చే అంశం మటుకు ఉద్యోగ జీవితం పరంగా బాగుంది. పై అధికారుల నుంచి మీకు చక్కటి సహాయ సహకారాలు ఉంటాయి, చక్కటి ఇంక్రిమెంట్లు ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి. 2-3 రకాల ఆదాయాలు పెరిగి మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అన్ని విధాలా బాగున్నారు మీరు అని చెప్పవచ్చు. అయితే యోగా చేయడం మటుకు మానకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక చంద్రుని సంచారం వారాంతంలో వచ్చేటప్పటికి ద్వితీయానికి వచ్చింది. పెద్దగా ఉపయోగం లేదు. ఇంకా కుటుంబం మీద శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. అలాగే లాభస్థానంలోకి శుక్రాచార్యుల వారు స్వస్థానంలోకి వచ్చారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. తన స్వస్థానంలో తను ఉంటూ లాభస్థానంలోకి వచ్చారు. శుక్రాచార్యుల వారి వల్ల లాభాలు ఉంటూనే కొంచెం భార్యాభర్తల మధ్య ఈ ఎడబాటు అనేది కానీ, లేదా అపోహలు అనేవి కానీ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఈ శుక్రాచార్యుల వారికి చెప్పిన విధంగా గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం మరీ తప్పదు, ముఖ్యం, మరీ ముఖ్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.